ఆ దమయంతితోటి మనుషులు మాట్లాడితే ఎలా ఉంటుందో అట్లా మనుష్యుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు హంసని చూసి వచ్చింది దమయంతి ఒక్కటే. పక్కనున్న సఖీజనం రాలేకపోయినారు. వాళ్ళకి తను చెప్పే మాటలు వినపడకూడనంత దూరం తీసుకొచ్చింది దమయంతిని తన ఆటపాటలతోటి. ఈ పక్షి యొక్క విన్యాసాలకు మురిసిపోయి వచ్చింది ఆవిడ. వాళ్ళందరూ ముందు చెప్పకూడదు. కొన్ని సభా మధ్యలో చెప్పే ఉంటాయి, కొన్ని సభా మధ్యలో చెప్పని ఉంటాయి, కొన్ని ఒంటరిగా చెప్పే ఉంటాయి, కొన్ని 10 మందిలో చెప్పే ఉంటాయి, రకరకాల విషయాలు ఉంటాయి. అసలు దమయంతి మనస్సులో నలుడు ఉన్నాడో లేదో తెలుసుకోకుండా మాట్లాడితే సముచితంగా ఉండదు కనుక ఈ రహస్యాన్ని తాను తెలుసుకోవటం కోసంగా అక్కడ ఉన్నటువంటి సఖీజనంలో నుంచి దమయంతిని వేరు చేసి కొంత దూరం తీసుకొచ్చింది. ఆ కొంత దూరం వచ్చేసరికి సుకుమారి కనుక ఆవిడ అలసిపోయి చెమటలు బట్టి ఇక నడవలేని స్థితి వస్తే ఇంకా చెబుదాం అనుకుని కాంతా శైశవ చపలంబున లతా కాంతారవీధిన్ పరిశ్రాంతిన్ పొందెద వేళ వేల వెననున్ శక్యం బెపట్టంగా నీవెంతేదవుగా నెగుదెంచి దిగదే ఏలమ్మని బోటులంతంతం చిక్కిరి చిక్కకుండుదురే నీ వాక్షేపముల్ పల్కగన్ కాంతా శైశవ చపలమున. కాంత అంటే చాలా అందమైనది. ఆ సంబోధన చేతనే దమయంతి సౌందర్యాన్ని సూచించింది. కము కాంతవు చాలా అందమైనది అనే అర్థంలోనే కాంతుడు కాంత అనే పదాలు ఏర్పడ్డాయి భాషలో. శైశవచ ఫలమున, శైశవము అనేది శిశు అవస్థ, బాల్యావస్థ, బాల్యావస్థ తర్వాత శైశవం, కౌమారావస్థనే శైశవం అనాలి. తర్వాత వచ్చేది యవ్వనావస్థ. మనకి వరుస బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలు. కానీ చెప్పేటప్పుడు అలవాటుగా ప్రతి చోట బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలను తారుమారు చేసి చెప్తూ ఉంటారు. కౌమారావస్థ అంటే కుమారావస్థ, ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ల నుంచి ఈ 10 ఏళ్ల మధ్యలో కూడా పౌగండావస్థ, 5 నుంచి 10 సంవత్సరాలు పౌగండావస్థ అని భాగవతం చెప్పింది. మన కృష్ణ పరమాత్మ విషయంలో ఏ అవస్థలో వీళ్ళు ఉన్నారు అంటే